70 లక్షలతో కాలినడకన వంతెన. దుగ్గిరాల సమాచారంలో డీటెయిల్స్. దుగ్గిరాల రైలుపేటలో సీసీఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో 70 లక్షలతో నిర్మాణం చేపట్టిన కాలినడక వంతెనను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సీసీఎల్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా అర్చకులు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలను అందించి మండల నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, గ్రామాల సర్పంచ్లు బానావత్ ఖుషీబాయ్, పలుకూరి మేరమ్మ, గంపల గంగాధర్, ఇత్తడి రమేష్, జిల్లా బీసీసీఎల్ నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు, దోస్త అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, ఎంపీటీసీ సభ్యులు బానావత్ వాలీబాయ్, కూచిపూడి సురేష్, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుబానీ, ఆత్మకూరు నాగేశ్వరరావు, జూపూడి జాన్సన్, షేక్ సలాం, యార్లగడ్డ చిన్న, పలుకూరి షామ్యూల్, బానావత్ వెంకటేశ్వర నాయక్, ఇరిగేషన్ డిఈ ఎన్కేవి ప్రసాదరావు, ఏఈ వనిత, సీసీఎల్ సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. సంతోషంగా ఉందండి. మేము దాదాపు 70 లక్షలు అయింది. కానీ అమౌంట్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వాట్ వీ హ్యావ్ రియలైజ్డ్ ఈస్ మెయిన్ పిల్లలు చిల్డ్రన్ గోయింగ్ టు స్కూల్ వాళ్ళు దాదాపు కిలోమీటర్ పైన రావటానికి పోవటానికి చాలా ఇబ్బందిగా ఉన్నింది. అందుకనే వాట్ వీ థాట్ దట్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్. ఆర్కే గారు అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ హియర్ టుడే నౌ, బట్ వారు కూడా మాకు గెటింగ్ పర్మిషన్ ఫ్రమ్ ఆల్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇదంతా కూడా చేసి మేము ఇది చేయగలిగాం. సో ఎనీథింగ్ ఆల్వేస్ మేము అది సిఎస్ఆర్ఏ కాకుండా ఎప్పుడు కూడా మేము ఏదన్నా మంచి చేయడానికి వీఆర్ ఆల్వేస్ పాజిటివ్గా ఉంటామండి. సో దోస్తు ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు వచ్చినా కానీ మేము దానికంటే ముందు కూడా ఎన్నో బికాజ్ మా దాదాపు మోర్ దెన్ 100 ఫ్యామిలీస్ లివ్ మా ఫ్యాక్టరీ వాళ్ళే ఇక్కడ ఉంటారు దుగ్గిరాల్లో. సో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దుగ్గిరాల. సో వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఎనీథింగ్ పాజిటివ్ టు బి డన్. So I'm very happy that the bridge, we had a lot of issues with constructing the bridge, but anyhow all these things have been solved and thanks for the local support all. ఈ విధంగా రెండు బకింగ్హామ్ కెనాల్ మీద తర్వాత ఈ బైపాస్ కెనాల్ మీద కూడా 2 బ్రిడ్జీలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారిని అడిగినదే తరువుగా తప్పనిసరిగా ఈ దుగ్గిరాలకి ఏది కావాలో అది మేము తప్పనిసరిగా మా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి ఆనాడు చెప్పి ఈ వర్క్ కూడా పూర్తి చేశారు. వర్క్ కూడా ఆ రోజున 40 లక్షలు సుమారు అవుద్దని అనుకున్నారు. అది 70 లక్షలుగా ఖర్చు అయింది. నిజంగా చూస్తుంటే ఈ బ్రిడ్జి ఒక రైల్వే బ్రిడ్జి లాగా కనపడతా ఉంది. వాళ్ళ నిర్మాణంలో చాలా స్ట్రాంగ్గా వాళ్ళు నిర్మాణం చేస్తారు. ఆ రకంగానే ఈనాడు మరి ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చాలా సంతోషం మా అందరి తరపున, అట్లానే దుగ్గిరాల ప్రజానీకం తరపున కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కుటుంబాలకి ఆసరాగా ఉంది. అటు కంపెనీ ప్రొడక్ట్తో పాటు సేవా రంగంలో కూడా అనేక మందికి ఆదర్శవంతమైన ఇప్పుడు ఈ ఒక బ్రిడ్జియే కాదు అనేక కార్యక్రమాలు గ్రామ స్థాయిలో మంచినీటి సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీలు చాలా వాళ్ళ సహాయ సహకారాలతో ప్రజలకి అందించడం జరిగింది. ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యం రాజేంద్ర ప్రసాద్ గారికి, వాళ్ళ కుమారులకి, అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఆదర్శవంతమైన వ్యక్తులు ఈ దుగ్గిరాల మండలాన్ని అభివృద్ధి చేయటంలో కీలక భాగస్వామ్యం అవ్వటం చాలా సంతోషం. ఇందులో వారి స్వహస్తాలతో ఈరోజు ఆ బ్రిడ్జిని ఓపెన్ చేసుకోవటం. సర్పంచ్ గారు ఎనీ టైమ్స్ ఎప్పుడు ఎక్కువ సార్లు చెన్నకేశ్వర నగర్ వాళ్ళు అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. 1 కిలోమీటర్లు తిరిగి రావడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ వంతెనేసినట్లయితే ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పినప్పుడు ఈ రోజున ఇలాంటి కళను మాకు నెరవేర్చిన విధానాన్ని బట్టి సీసీఎల్ ఫ్యాక్టరీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలా సహాయం చేస్తామన్న చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఈరోజు ఇంత మాకు ఇలాంటి
ఈ దుగ్గిరాల మండలానికి ఇంత ఉపయోగపరమైన పనులు చేస్తున్నటువంటి CCL చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరి నా తరపున మరి గ్రామ ప్రజల తరపున విద్యార్థులందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. స్కూల్కి వెళ్ళి హై స్కూల్ పిల్లలు అయితే ఎంతో అభినందనలు, పెద్దవాళ్ళు కూడా గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా CCL రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గొప్ప కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.